ఆల్ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద చేసిన భోజనంలో రెసిపీ చూపించబోతున్నాను. కార్తీక మాసంలో శివుడికి చాలా ప్రీతికరమైనది ఉసిరికాయ. ఈ ఉసిరికాయతో పులిహోర ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ముందుగా ఉసిరికాయని తురుముకోవాలి. తురుము రెడీ చేసుకున్న తర్వాత ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, పల్లీలు వేసుకొని కలుపుకోవాలి. అవి గోలిన తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకోవాలి. దాని తర్వాత కరేపాకు వేసుకోవాలి. కొంచెం కరేపాకు చిటపటలాడాక ముందుగా సిద్ధం చేసుకున్న ఉసిరికాయ తురుము వేసుకొని ఒక 2 to 3 minutes గోలివ్వాలి. దాని తర్వాత ఉప్పు, పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఈ పోపు సిద్ధం చేసుకొని మనం చల్లారబెట్టుకున్న అన్నంలో వేసుకొని కలుపుకోవాలి. అంతే, ఉసిరికాయ పులిహోర రెడీ. ఇది పాట్లాక్స్కి కానీ కార్తీక మాసంలో వనభోజనాలకి వెళ్ళినప్పుడు తీసుకెళ్తే చాలా టేస్టీగా, డిఫరెంట్గా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఇది ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి.